హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డ. ఇప్పుడు మేము కాలిపోతుంది యాదగిరిగుట్ట వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. సో మధ్యాహ్నం లంచ్కి అయితే నేను టమాటా రైస్ ప్రిపేర్ చేశాను. వెళ్ళే దారిలో తినేసి యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాము. అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. మేము ఆ రోజు అనుకోకుండా యాదగిరిగుట్ట స్టార్ట్ అయ్యామండి. సో మా బుడ్డగాడికి ఎలాగా లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పి మొత్తం అందరికీ కలిపి నేను టమాటో రైస్ ప్రిపేర్ చేసేసాను. అండ్ దారిలో తినడానికి ఫ్రూట్స్ అండి, ఒక బనానా మధ్యాహ్నం వేడికి అండ్ ఆరెంజెస్ మాకైతే పెట్టాను. అండ్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అయిపోయిందండి. బాగా చలిగా ఉంది, చాలా అంటే చాలా చలిగా ఉంది. మంచి ఇంకా చూసారా, అప్పుడు 8:30 అంత అవుతుంది. ట్రాఫిక్ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ అయితే అసలు ఏం లేదు, చాలా ఫ్రీగానే వెళ్ళిపోయాం మేము. ఒక 1/2 అవర్ to 20 minutesలో రీచ్ అయిపోతాం. మనకి ఇక్కడ ఒక బండి దగ్గర ఆగామండి టిఫిన్ తినడానికి. మా బుడ్డగాడైతే పూరి తీసుకున్నాడు, నేను పూరి తీసుకున్నా, అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ తీసుకున్నారు. మా బుడ్డగాడికి అయితే పూరి చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి భువనగిరి ఫోర్ట్. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ టైము మేము ఆల్మోస్ట్ ఎక్కాము, బట్ మా హస్బెండ్ అండ్ మా బుడ్డగాడు వచ్చేసి డ్రాప్ అయిపోయారు. నేను కొద్దిగా ఎక్కాను, నాకు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించి నేను దిగిపోయానండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఈ వే వచ్చేసి చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇక్కడ పార్కింగ్ అనేది పెద్ద లొల్లండి, అసలు చాలామంది మధ్యలో ఉంటారు. ఇది వచ్చేసి గుడి కనిపిస్తుంది, ఇది ఇటు నుంచి ఇట్లా రైట్కి తిరగాలండి. ఇలా రైట్ తిరిగితే బాగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, చాలా దూరం వెళ్ళిపోవాలి, అప్పుడు ఈ పార్కింగ్ ఉంటుంది. మనకి గుర్తు ఏంటంటే దీని ఆపోజిట్లో మనకి వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి దాని ఆపోజిట్లోని ఈ ప్లేస్ వచ్చేసి ఫ్రీ బస్సెస్ ఆగుతాయి. ఇది ఇక్కడ పెద్ద స్కామ్ అండి, మనకి పార్కింగ్ ఎక్కడో ఆపేస్తారు, ఎవరెవరో ఆపేస్తారు ఇక్కడ పార్కింగ్ అని. బట్ మనకి ఫ్రీ బస్సెస్ ఇక్కడే ఆగుతాయి, ఇంకెక్కడ ఆపరండి. అక్కడ నుంచి అక్కడక్కడ ఆపేస్తారు అన్నాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నియర్లీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో ఈ ప్లేస్లో మీరు ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో ఆగితే దాని ఆపోజిట్లోనే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మళ్ళీ రిటర్న్ కూడా అక్కడే దింపేస్తారు, మనకి ఈజీగా ఉంటుంది. మనకి అదే పైకి టెంపుల్ దగ్గరికి కానీ మనం పార్కింగ్ వెళ్ళాలంటే 1500 అండి బైక్కి అట్లా ఉంటుంది, ఆ రేంజ్లో తీసుకుంటారు. సో బెటర్ కింద పెట్టేసుకుంటే మన బండి ఫ్రీ బస్కి ఎంతో టైం పట్టదండి, ప్లేసెస్ లేకపోయినా ఒక 10 minutes కూడా పట్టదండి పైకి వెళ్ళడానికి. సో ఇబ్బంది ఏం పడనవసరం లేదు. అండ్ టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము టిఫిన్ దగ్గర ఆగిన తర్వాత మా మమ్మీ మాకు కాల్ చేశారు, ఈరోజు వైకుంఠ ఏకాదశి, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పి. మేము లక్కీగా ఆ రోజే వెళ్ళాము, అసలు మాకు ఐడియానే లేదు వైకుంఠ ఏకాదశి ఆ రోజు అని చెప్పి. మాకు ఒక మొక్కు ఉందని చెప్పి వెళ్ళామండి. మేము లాస్ట్ టైం వెళ్ళిన నెక్స్ట్ డే మాకు సీలింగ్ నుంచి లీక్ అయింది. సో టెంపుల్కి వెళ్ళిన మూలనే మనకి ఇది ఐడెంటిఫై అయ్యింది, అట్లా మేము ఫీల్ అయ్యాము. సో మొత్తం అన్నీ క్లియర్ అయిపోయి ప్రాబ్లమ్స్ అని మేము ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, గృహప్రవేశం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అనుకోకుండా ఆ రోజు వెళ్ళే సరికి చాలా హ్యాపీ అనిపించింది మాకు. అండ్ మేము ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశికి మేము తిరుపతి వెళ్ళే వాళ్ళం. ఈ ఇయర్ అయితే పాసిబుల్ అవ్వలేదు, ఈ హడావుడే సరిపోయిందండి మాకు, వెళ్ళలేదు అని చెప్పి దేవుడే మమ్మల్ని రమ్మన్నట్టు అనిపించి మేము అట్లా ఫీల్ అయ్యాము. మీకు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా జరుగుతాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఫోన్ అయితే నేను బ్యాగ్లో పెట్టుకుని వచ్చానండి. నా హస్బెండ్ అయితే అక్కడ కౌంటర్ ఉంటుంది, స్లిప్పర్స్ కూడా అక్కడే పెట్టుకోవాలి, మనకి ఫ్రీ బస్సెస్ దింపుతారు కదా అక్కడే మనకి స్లిప్పర్స్ పెట్టుకునేది. అండ్ ఫోన్స్ లగేజ్ కౌంటర్ అక్కడే ఉంటుంది. లాస్ట్ టైం ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఫోన్ అలౌ చేయలేదు కాబట్టి ఫొటోస్ ఏం తీసుకోలేదు. అండ్ ఈసారి నేను తెలియకుండా బ్యాగ్లో అడుగుకి ఎక్కడో పెట్టేశానండి ఫోను. ఏమో అప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళు
మా ముందు లైన్లో వెళ్ళే వాళ్ళ దగ్గర ఫోన్ పోలీసులు తీసుకుని అసలు చాలాసేపటి వరకు ఇవ్వలేదు. ఎట్లాగా మా బుడ్డగాడి లగేజ్ ఉందని చెప్పి మేనేజ్ చేసి పట్టుకు వెళ్ళానండి. బట్ కేర్ఫుల్గా ఉండండి, ఒకవేళ ఫోన్ పట్టుకు వెళ్తే. అక్కడ చాలా ఒక 2-3 టైమ్స్ అయితే ఆపి చెక్ చేశారు బ్యాగ్. అండ్ ఇది బయట చాలా బాగుంటుందండి టెంపుల్. ఇది రీమోడల్ ఏదో చేశారంట, అంతకు ముందైతే నేను వెళ్ళలేదు. ఇదే రీమోడల్ చేసిన తర్వాత అయితే మేము వెళ్ళాము. ఆ రోజు వైకుంఠ ఏకాదశి మాల దేవుణ్ణి అన్ని ద్వారాల దగ్గర ఆపి ఏవో చదివి మంత్రాలు ఏవో చదివి పూజ అయితే చేస్తున్నారండి. అది కూడా చూసాము, దేవుణ్ణి ఊరేగించడం చాలా బాగుంది అది కూడా. అండ్ ఇది ఉత్తర ద్వారం కదండి ఆ రోజు, అందుకే తూర్పు ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం నుంచి పంపారు అందరినీ. అండ్ ఆ ద్వారానికి డెకరేట్ చేశారు, చాలా బాగుంది. బాగుంది అని చెప్తున్నాను కదా, ఇంత అలా నేను అసలు చూడలేదండి ఈ టెంపుల్ దగ్గర. నార్మల్గా ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాము, బట్ చాలా ఈజీగా అయిపోయింది దర్శనం. అసలు ఒక్క దుక్కును కూడా అలా ఆగలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలాసేపు ఆగాము, మధ్యలో చాలాసేపు ఆపేశారు. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుని మర్చిపోయానండి, అదేంటంటే దర్శనం 11కి బ్రేక్ అంట. బ్రేక్ దర్శనం పంపిస్తారంట 11 to 12 o'clock వరకు. అంతకు ముందే వెళ్ళాలి తప్పించి 11 o'clock కానీ వెళ్తే మనకి 1 hour మాత్రం దర్శనం ఉండదు, చాలామంది ఉంటారండి అప్పుడు. అందుకే మనం 9:30 లోపులోనే మనకి టెంపుల్లోకి వెళ్ళిపోతే ఫాస్ట్గా దర్శనం అయిపోతుందండి. లేదంటే 12 దాటితే కనుక మనకి చాలా లేట్ అయిపోతుంది. లాస్ట్ టైం మేబీ మేము ఆ టైంలో కానీ వెళ్ళామనుకుంటండి, మాకు దర్శనానికి 3 hours పట్టింది. బట్ ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడైతే 15 minutesలో దర్శనం అయిపోయిందండి, చాలా త్వరగా అయిపోయింది. సో ఈ టైమింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, 11 to 12 వరకు బ్రేక్ దర్శనానికి పంపిస్తారంట. అంటే లైక్ 150 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తారంట ఆ టైంలో. అండ్ నాకు అంత క్లారిటీ లేదండి దీని గురించి, బట్ మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే 11 లోపులోనే, అంటే ఒక 1 hour ముందే లైక్ 10:30, 10 ఆ టైంకి వెళ్ళిపోతే మీకు చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ మేము ప్రసాదం తీసేసుకుని లగేజ్ అంతా తీసేసుకుని మేము మళ్ళీ బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ బైక్ తీసుకుని భువనగిరి ఫోర్ట్కి స్టార్ట్ అయ్యామండి. అండ్ లంచ్ కూడా మేము పైన టెంపుల్ పైన అక్కడ కూర్చోవడానికి ఉంటుంది, అక్కడ తినేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళే టైంకి 2 o'clock అయ్యింది. అండ్ వెళ్ళే దారిలో మధ్యలో సురేంద్రపురి అని చెప్పి ఒకటి తగులుతుంది, అన్ని టెంపుల్స్ దాంట్లో ఉంటాయంట. బట్ దాని టికెట్ వచ్చేసి ఈచ్ టికెట్ 900 అండి ఈచ్ పర్సన్కి. సో చాలా కాస్ట్ అనిపించి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దామని చెప్పి మేము భువనగిరి ఫోర్ట్కి వెళ్ళిపోయాము. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.